శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరూ ఎదురు చూస్తున్నటువంటి పుష్ప 2 రిలీజ్ అవుతోంది. అయితే చాలా మంది ఉత్కంఠగా నన్ను అడుగుతున్నారు, పుష్ప 1 అద్భుతమైన హిట్ అయిందండి, పుష్ప 2 కూడా అలాగే ఉంటుందా? అల్లు అర్జున్ గారి కెరీర్ ఈ పిక్చర్ నుంచి మళ్ళీ ఏ విధంగా ఉన్నత స్థాయికి వెళ్ళబోతోంది, మాకు చాలా ఆసక్తిగా ఉంది, తెలియచెప్పండి అని అడుగుతున్నారు. అయితే గూగుల్లో తీసుకున్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ కానీ, టైం కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ మనకి అదే ఆధారం కాబట్టి ఆ టైంనే ఆధారంగా తీసుకుని పుష్ప 2 రిలీజ్ అయ్యే టైము డిసెంబర్ 5వ తేదీ ఇంచుమించుగా 12 గంటల తరువాత ఓపెనింగ్స్ ఉంటూ ఉంటాయి. కాబట్టి ఆ టైంని సుమారుగా తీసుకోవడం జరిగింది. అల్లు అర్జున్ గారు పుట్టినటువంటి, ఆయన జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయాన్ని తీసుకుని, అలాగే గ్రహస్థితులు వేసినప్పుడు మొత్తం పరిశీలించగా వారిది చిత్తా నక్షత్రం అవుతోంది. పౌర్ణమి రోజున జన్మించారు వారు, చైత్ర పౌర్ణమి రోజున. అయితే ఈ చిత్తా నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారికి అద్భుతమైనటువంటి సాహసాలు చేసేటటువంటి మనస్తత్వం ఉంటుంది. చిత్తా అనంగానే కుజుని నక్షత్రం, కుజుడు అనంగానే మనం వేరే చెప్పనవసరం లేదు. ఆయన ఒక పౌరుషానికి, ఒక కలహానికి, ఒక పట్టుదలకి ఎలా కారకుడవుతాడో అలాగా అనుకున్న పని సాధించడానికి, పట్టుదలతో అయినా విజయ అవకాశాలు తెచ్చుకోవడానికి, వీటికి కూడా ఆయన కారకత్వం వహిస్తూ ఉంటాడు. అలాగే ఈ సంవత్సరము క్రోధీనామ సంవత్సరం, మనందరికీ తెలుసు, ఉగాది రోజు చెప్పుకున్నాం. అయితే ఈ క్రోధీనామ సంవత్సరానికి అధిపతి ఎవరున్నారు అంటే రాజు కుజుడు ఉన్నారు. కుజుడు రాజు అవుతూ ఉన్నారు. అంటే ఈ సంవత్సరాన్నంతా పరిపాలించేటటువంటి గ్రహం ఏది అంటే రాజు కుజుడు. అటువంటి కుజుడు గోచారంలో నీచలో ఉండి, వక్రించి నీచలో ఉండి చంద్రుని యొక్క దృష్టి చేత నీచ భంగం పొందారు. అంటే ఆయన యొక్క దుష్ట ఫలితం ఏదైతే ఉందో నిర్వీర్యం అయిపోయింది. చంద్రుని యొక్క స్థితి దృష్టి చేత నీచ భంగం పొంది ఉన్నారు. అంటే తిరిగి మళ్ళీ తన సత్తాని పుంజుకున్నారన్నమాట. ఈ విధంగా గ్రహస్థితి ఉండగా కుజుడు యోగకారకుడు అవుతూ ఉన్నటువంటి అల్లు అర్జున్ గారి జాతకంలో లగ్నం కర్కాటక లగ్నం అవుతోంది కదా, కుజుడు యోగకారకుడు అవుతున్నారు. ఇంకో విధంగా చెప్పాలంటే లగ్నంలోనే కుజుడు కూడా ఉన్నారు ఈయనకి. అంటే అల్లు అర్జున్ గారి లగ్నంలో కుజుని యొక్క సంచారం జరుగుతుంది. అంటే యోగకారకుడైనటువంటి కుజుడు నీచభంగం పొంది శుక్రుని చేత కూడా చూడబడుతూ తిరిగి యోగ కారకుడు అవుతూ అద్భుతమైనటువంటి మళ్ళీ తన సత్తాని పుంజుకున్నారన్నమాట. ఇవన్నీ కూడా ఒక ఉత్సాహం కొద్దీ చెప్పుకోవడమే తప్ప, ఎంతో కోట్లు ఖర్చు పెట్టి ఈ సినిమా అనే వ్యాపారం చేస్తూ, అలాగే నటీనటులు కూడా వాళ్ళ యొక్క ప్రతిభా పాఠవాలని, వాళ్ళ యొక్క అదృష్టాలని పరిశీలించుకుంటూ వాళ్ళల్లో ఉన్న టాలెంట్స్ని ప్రజలందరికీ కూడా చక్కగా పంచిపెడుతూ ఒక కళామ తల్లికి సేవ చేస్తూ ఉన్నారు. ప్రజల యొక్క ఉత్సాహం కొద్దీ ఆ సినిమా రిలీజ్ టైము అల్లు అర్జున్ గారి జన్మ జాతకం ప్రకారంగా ఏ విధమైనటువంటి గ్రహస్థితులను చూపిస్తోంది అని తెలుసుకోవడమే తప్ప ఇందులో ఇతరత్రా ప్రత్యేకమైనటువంటి అంశాలు ఏవీ లేవు. చాలా మంది నన్ను అడుగుతూ ఉన్న దృశ్య, నేను ఈ చార్ట్ వేసి ఆ గూగుల్లో దొరికిన సమాచారం ప్రకారంగా చార్ట్ వేసి విజయావకాశాలు ఏ మేరకు ఉన్నాయి అనేది చెప్తూ ఉన్నాను. ఇందులో నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఏమీ లేదండి. ఇది ఒక ఉత్సాహం. కొత్త సంవత్సరం రాబోతోంది, అలాగే పెద్ద బడ్జెట్ తో కూడుకున్నటువంటి సినిమా అవడము, ఒక పెద్ద హీరో అవడము, అలాగే మంచి క్రేజ్ ఉన్నటువంటి హీరో అవడము, కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలని ఉత్సాహంగా అడిగేటట్టు చేస్తున్నాయి. ఇక ప్రజలు అడుగుతున్నారు కాబట్టి అక్కడ ఉన్న గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో నేను విశదీకరించి చెప్తాను అని చెప్పి మా ప్రేక్షకులందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అల్లు అర్జున్ గారి డేట్ ఆఫ్ బర్త్ 8 ఏప్రిల్ 1982గా మనకి గూగుల్ సమాచారం ఇచ్చింది. అలాగే పుట్టినటువంటి సమయము కొన్ని చోట్ల 12 గంటలు మధ్యాహ్నం వేళ చూపిస్తూ ఉండగా, ఒక చోట 2 గంటలుగా చూపిస్తూ ఉంది. కాబట్టి 2 గంటల్ని తీసుకోవడం జరిగింది. అలాగే పుట్టిన ప్రదేశం చెన్నై. ఈ 3 సమాచారాలని తీసుకుని చార్ట్ వేసినట్లయితే లగ్నము కర్కాటక లగ్నం, అలాగే గురువు గారు వచ్చేసి వక్రించి తులారాశిలో ఉన్నారు. గురువు గారు ఈ విధమైన స్థితిలో ఉండగా
శని గారు వక్రించున్నారు, చంద్రుడు అలాగే కుజుడు వక్రించున్నారు. ఈ 3 గ్రహాలు కూడా కన్యా రాశిలో ఉన్నాయి. ఇక కేతు వచ్చేసి ధనుసు రాశిలో ఉన్నారు. శుక్రాచార్యుల వారు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు. రవి బుధుడు నీచలో ఉన్నారు, రవితో కలిసి మీన రాశిలో. ఇక రాహు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు. గ్రహస్థితులు ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి దశ శని దశలో శని అంతర్దశను చూపిస్తూ ఉన్నది. ఈ శని గారు చిత్తా నక్షత్రం, ఆ నక్షత్రంలో సంచరిస్తున్నారు. చిత్త అనంగానే అది కుజునికి అధిపతి కాబట్టి, ఆ నక్షత్రం కుజుడు అధిపతి కాబట్టి కుజుని యొక్క స్థితిని ఏ నక్షత్రంలో సంచరిస్తున్నారు కుజుడు అని చూస్తే వారు హస్త నక్షత్రంలో సంచరిస్తున్నారు. అది చంద్రుని యొక్క నక్షత్రం అవుతూ ఉంది. అయితే ఇప్పుడు ఈ గ్రహస్థితుల్ని ఈ విధంగా తీసుకున్నాం కదా. ఆ రోజు ఉన్నటువంటి గ్రహస్థితులు, అల్లు అర్జున్ గారు పుట్టినప్పటి గ్రహస్థితులు ఈ విధంగా తీసుకుంటూ ఉండగా, ఇప్పుడు శని దశలో శని గారి అంతర్దశ జరుగుతూ ఉన్న కారణం చేత వారు ఏ నక్షత్రాల్లో సంచరిస్తున్నారు అనేది ముందరగా గుర్తెరిగాము. అయితే ఇక్కడ లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు తృతీయ స్థానంలో శని కుజులతో కలిసి ఉన్నారు. పట్టుదల, విజయావకాశాలు ఇలాంటివన్నీ కూడా ఆయనకి వెన్నతో పెట్టిన విద్య అనాలి. అంటే పట్టుదల, విజయము. ఇక్కడ ఈ శని గారు ఎక్కడ ఏ స్థానాలకు అధిపతి అవుతున్నారు? 7, 8 స్థానాలకు అధిపతి అవుతున్నారు. అలాగే కుజుడు దేనికి అధిపతి అవుతూ ఉన్నారు? పంచమ స్థానానికి, దశమ స్థానానికి అధిపతి అవుతూ ఉన్నారు. అంటే ఒక పట్టుదల, ఒక మంకు పట్టు అన్నమాట. పట్టుదల కూడా మామూలు పట్టుదల కాదు. ఇది నేను చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా చేసేంత వరకు కూడా అది అలుపెరుగనికి శ్రామికుడు లాగా చేస్తూనే ఉంటారు. శని కుజులు కదా కలయిక, తృతీయ స్థానంలో ఒక యోధుడు అనమాట ఈయన. అటువంటి మనస్తత్వం ఉంటుంది, అటువంటి కృషిశీలత ఉంటుంది, అలాగే విజయావకాశాలు కూడా ఉంటాయి. తదుపరి గురువు గారు వక్రించున్నారు, శని గారు వక్రించున్నారు, కుజుడు వక్రించున్నారు. 3 గ్రహాలు వక్రంలో ఉన్నాయి. అయితే ఇక్కడ శుక్రుణ్ణి కూడా తీసుకోవాలి మనం. శుక్రాచార్యుల వారు అలాగే రాహువు వీరిద్దరూ కూడా ఈ స్క్రీన్ కి సంబంధించినటువంటి కళలు ఇలాంటి వాటన్నిటికి సంబంధించి ఆధిపత్యం వహిస్తూ ఉంటారు. రాహు దగ్గర నుంచి శుక్రాచార్యుల వారు నవమంలో ఉన్నారు. అదే అపసవ్య దిశలో తీసుకుంటే పంచమంలో ఉన్నారంటే రాహువు శుక్రుడు వీరిద్దరు కూడా కోణాలలో ఉన్నారు. రాహువు గురువు ఇద్దరు కూడా కోణాలలో ఉన్నారు. అలాగే గురువు గారి యొక్క దృష్టి శుక్రాచార్యుల మీద పడుతోంది. ఎప్పుడైతే ఈ 3 గ్రహాల యొక్క కాంబినేషన్లో కోణస్థితులు ఉన్నాయో ఇది కళలలో రాణింపుకి చాలా పెద్ద పీట వేస్తుంది. కళలలో రాణిస్తారు వీళ్ళు. కళాత్మకమైన భావాలు ఉంటాయి. ఒక కళాకారుడు, ఒక పట్టుదల కలిగిన వ్యక్తి ఎంత ఎత్తుకైనా ఎదుగుతారు అని కూడా చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు ఆ అంశాన్ని అంటే, ఇక్కడ పంచమాధిపతి, ఇక్కడ దశమాధిపతి అయినటువంటి కుజుడు తృతీయ స్థానంలో శని గారితో కలిసి ఉన్నారు. అది ఆయన పట్టుదలకి, విజయానికి కూడా కారణమవుతూ ఉంది. అయితే ఇక్కడ ఈ గ్రహస్థితి ఇలా ఉండగా ఈరోజు డిసెంబర్ 5వ తేదీన ఉన్నటువంటి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అంటే, ఆ రోజున ఇక్కడ ప్రధానంగా శని గారి యొక్క స్థితి ఇక్కడ ఎలా ఉంది? కుంభరాశిలో ఉంది. ఈ కుంభరాశి ఏమవుతూ ఉన్నది వీరికి అంటే చంద్రుడి నుంచి 6వ స్థానం అవుతోంది. చంద్రుడి నుంచి 6వ స్థానంలో శని గారి యొక్క సంచారం జరుగుతుంది. విజయావకాశాలు అద్భుతంగా ఉంటాయి. అలాగే చిత్తా నక్షత్రం, ఆ నక్షత్రంలో సంచరిస్తున్నారు కదా. మరి కుజుడి పరిస్థితి ఎలా ఉంది అని చూస్తే కుజుడు నీచలో వక్రించున్నారు. అంటే దుష్ట ఫలితం అనేది లేదనమాట. ఇక్కడ కుజుడు యోగ కారకుడు అవుతూ గోచారంలోకి వచ్చేటప్పటికి దుష్ట ఫలితం లేకుండా చేస్తున్నారు. అలాగే ఇంకొక విషయాన్ని కూడా మనం గమనిస్తే చంద్ర శుక్రులు ఇద్దరూ కూడా మకర రాశిలో ఉంటూ ఈ కుజుడిని చూస్తున్నారు. కుజుని యొక్క నీచత్వం, ఆ రోజున ఉన్నటువంటి గ్రహస్థితికి కుజుడి యొక్క నీచత్వము భంగం అయిపోతుంది చంద్రుని దృష్టి చేత. అలాగే శుక్రుని దృష్టి చేత కళలు వృద్ధి అవుతున్నాయి. అంటే కుజుడిలో ఉన్నటువంటి దుష్ట ఫలితం ఏదైతే ఉందో అది తగ్గిపోతోంది. ఈ శుక్రుని యొక్క దృష్టి చేత చక్కటి అభివృద్ధి, కళలలో అభివృద్ధి కలుగుతోంది. ఇలాంటి పరిస్థితి ఉంటూ ఉండగా చంద్ర శుక్ర కుజుల యొక్క స్థితి చాలా బాగుంది అని కదా మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ వీరికి కూడా కావాల్సింది అదే కదా,
జన్మ జాతకంలో ఇప్పుడు అద్భుతమైన స్థితి రాణిస్తోంది. కరెక్ట్గా డిసెంబర్ 5వ తేదీన శని గారు బాగున్నారు, అలాగే కుజుడు బాగున్నారు, శుక్రుడు బాగున్నారు. ఇక్కడ వచ్చేసి జన్మ జాతకంలో రాహువు, గురువు, శుక్ర ఈ 3 గ్రహాలకి కూడా కోణస్థితి ఉంటూ జన్మజాతకంలో గోచారంలో అది రాణిస్తోంది. ఇంకా పిక్చర్ హిట్ అని చెప్పాలా? ప్రత్యేకంగా అద్భుతంగా ఉంటుంది సినిమా. ఆ సమయంలో ఈయన పిక్చర్ రిలీజ్ ప్రధాన వ్యక్తి అవుతున్నారు. డైరెక్టర్ ఎంత ప్రధాన వ్యక్తో, నిర్మాత ఎంత ప్రధాన వ్యక్తో, ఒక హీరో కూడా ఒక సినిమాకి అంతే ప్రధానం. కాబట్టి వీళ్ళ మీదనే కదా ఆ బిజినెస్ అనేది ఆధారపడి ఉంటుంది. అది ఒక వ్యాపారము, ఒక కళ. కళయే వ్యాపారం అవుతుంది. వ్యాపార రంగంలో కళని తీసుకున్నారు వాళ్ళు. అలాగ ముడిపడి ఉన్నటువంటి ఈ సినిమా వ్యాపారం అనేటటువంటి ఈ కళ అల్లు అర్జున్ గారి కెరీర్లో ఒక పెద్ద మైలురాయి అవుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చక్కటి హిట్ కలుగుతుంది. ప్రజలందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, ప్రజలు ఆదరిస్తారు. అద్భుతమైనటువంటి కెరీర్ గ్రాఫ్ పెరిగిపోతుంది. ఇంత వివరంగా గ్రహస్థితులు వేసి చెప్తూ ఉన్న కారణం, కొత్త సంవత్సరం చాలా ఉత్సాహంగా ప్రతి వారు కూడా ఎంతో ఉత్సాహం ఉరకలేస్తూ ఉంటుంది. కొత్త సంవత్సరం వస్తోంది అంటే మా హీరో యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, మంచి మంచి సినిమాలు తీస్తారా భవిష్యత్తులో, ఇలాంటి ఆలోచనలతో ఉంటారు. అలాగే హీరోలు కానీ, ఇతర కళాకారులు కానీ, నిర్మాతలు కానీ, దర్శకులు కానీ ఇత్యాది వారందరూ కూడా ఇంకా మంచి మంచి సినిమాలు మనం తీయగలుగుతామా, ఇప్పుడు తీసినటువంటి సినిమా ప్రేక్షకాదరణ పొంది మనం కూడా ₹1 లాభపడతామా అనేటటువంటి ఆలోచనలు ఉంటాయి. మరి అన్ని కోట్లు పెడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా మంచి లాభాలు రావాలి కదా, పేరు రావాలి, లాభాలు రావాలి. అల్లు అర్జున్ గారి కెరీర్లో ఈ సినిమా ఒక మైలురాయి అవుతుంది అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా రాహువు, గురువు గారు, శుక్రాచార్యుల వారు వీరి యొక్క పరిస్థితి అత్యున్నతంగా ఉంది జన్మజాతకంలో. అలాగే చంద్ర, శుక్ర, కుజ, అలాగే చంద్రుడి నుంచి, చంద్రుడున్న రాశి కన్యరాశి అవుతోంది అల్లు అర్జున్ గారిది. అక్కడ దగ్గర నుంచి శుక్రాచార్యుల వారు పంచమ స్థానంలో ఉన్నారు, శని గారు షష్ఠ స్థానంలో ఉన్నారు, కుజుడు లాభస్థానంలో ఉన్నారు. కాబట్టి గోచారంలోనూ గ్రహస్థితులు బాగున్నాయి, జన్మజాతకంలోనూ గ్రహస్థితులు బాగున్నాయి. జరుగుతూ ఉన్నటువంటి దశ అంతర్దశలు, శనిగారి దశలో శనిగారి అంతర్దశ కాబట్టి అత్యద్భుతమైన విజయం అందుకుంటారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ